చుక్కల చీర 97వ సంవత్సరం ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. ఛీ, డర్టీ సిటీలా ఉంది. శిల్ప కారులో వెళ్తూ చిరాగ్గా ఆమె అలా తిట్టుకోవడానికి పాపం కారణం లేకపోలేదు. పొద్దుటి నుండి తిరుగుతున్నా ఆమెకి ఫ్రెండ్స్కి నచ్చిన చీరే దొరకలేదు. సడన్ బ్రేక్తో కారాగింది. ఏమైంది డ్రైవర్ అంది చిరాగ్గా. గేటు వేశారమ్మా అన్నాడు వినయంగా. ఛీ, డర్టీ, గంట ముందర వేస్తారు గేటు. మళ్ళీ చిరాకు పడింది. డబ్బు చాలా ఉండి ఫారిన్లో చదువుకుని ఇండియాకొచ్చిన శిల్పకి ఫారిన్ రిటర్న్ వాళ్లకుండే గర్వమే ఉంది. ఈ దేశం తనకి తగదని ఆమె భావం. చిరాగ్గా తల తిప్పిన శిల్ప కళ్ళు మెరిశాయి. కారణం ఒక చుక్కల చీర రోడ్డు పక్కన ఒక చిన్న దుకాణంలో వేలాడగట్టి ఉంది. కోరా కలర్కి ఆరెంజ్ బోర్డర్, చిన్న చిన్న చుక్కలు. అలాంటిదే బ్లౌజు అందంగా అమర్చాడు. వెంకటగిరి జరీ చీర. ఇన్ని గంటలు తిరిగినా నచ్చనిది వెంటనే నచ్చింది శిల్పకి. కానీ రోడ్డు పక్కన కట్టాడే చీర ఎలాగా అని అవి కొంటే తన స్నేహితులకి చులకనైపోదు. తల తిప్పుకుంది. కానీ 2 నిమిషాలకే మళ్ళీ అటు చూసింది. షాపు యజమాని కూడా కారు వెంకే చూస్తున్నాడు ఆశగా. స్నేహితులు నవ్వుకుంటారనే అనుమానం ఉన్నా కోరిక చంపుకోలేక చీర ధర అడిగి రమ్మంది డ్రైవర్ని. 200 అన్నాడు షాపువాడు ఆశగా. కొంచెం తగ్గిస్తాను కూడా అన్నాడు. రిబేట్ ఉంది. ఏంటి, ఆ చీర నీకు నచ్చిందా అంది దీప ఆశ్చర్యంగా. వెరీ చీప్ శారీ అంది రాణి. నో నో, జస్ట్ ఫర్ టైం పాస్ అంది శిల్ప ఆ చీరని తన తీరని కోరికల్లో జమ చేస్తూ. ఆమెకి తీరని కోరికలా అనిపించవచ్చు, కానీ ఉన్నాయి. బస్సులో వెళ్లటం, రోడ్డు పక్క మిర్చి బజ్జీలు తినడం వగైరాలు ఇవన్నీ తీరని కోరికలే. ఆ రాత్రి ఆ చీర కొని కట్టుకున్నట్లు కలగని తృప్తిపడింది. సత్తు క్యారియర్ పట్టుకుని నడుస్తున్న రత్తి ఆగిపోయింది. అందుకు కారణం ఆ చుక్కల చీరే. ఎంత బాగుండాది. ఈ కోకెంత బాబూ అంది భయపడుతూ. 200 అన్నాడు నొక్కి చెబుతూ. ఓలమ్మో, 200 అనుకుంటూ కదిలిపోయింది సత్తి కూడా. ఆ చీర తన తీరని కోరికల్లో జమ వేస్తూ. అయితే ఈసారి ఎవరికీ సందేహం రాదు. అయితే విశేషం ఏమిటంటే రత్తి యజమానురాలు శిల్ప ఏడాదికోసారి పెట్టే చీర బదులు డబ్బులు అడిగి తీసుకుని ఆ చీర కొనుక్కుంది రత్తి. అయితే ఆ చీర చూసినప్పుడల్లా అందులో ఇనుమడించిన రత్తి అందాన్ని చూస్తూ మనస్సులో ఏదో అసంతృప్తి రెపరెపలాడి ఏదో వంకపెట్టి తిట్టేది శిల్ప. ఎందుకో అర్థం కాక సతమతమయ్యేది రత్తి. ఈ కోక అచ్చిరాలేదు అనుకుంది రత్తి. కథ సమాప్తం.